నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. లాహోర్లో హమాస్కి ఏంటి పని? అంత అర్జెంటుగా ఇక్కడొచ్చి క్యాంప్ చేసి ప్రకటనలు చేసి ఏదో బీభత్స వాతావరణం సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఏమైనా ఇంటర్నేషనల్ కాన్స్పరసీలో భాగంగా హమాస్ దిగిందా? తనంతట తానుగా వచ్చిందా? అసీం మునీర్ నాలెడ్జ్లో ఉండే జరుగుతోందా, లేకపోతే పిలిపించాడా? దీంతోపాటు ఇంకా 2-3 అంతర్జాతీయంగా రగులుతున్న అంశాల మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు. నమస్తే పత్రిజీ, నమస్తే. మీకు మీ ప్రేక్షకులందరినీ నమస్కారాలండి. సార్, హమాస్కి ఏంటి పని? వాడు అక్కడెక్కడో వాడు ఆపరేషన్స్ అన్నీ ఇజ్రాయెల్లో చేసుకుంటూ వచ్చాడు. సడన్గా ఎందుకు షిఫ్ట్ అయిపోయి వెస్ట్ ఏషియా నుంచి ఇక్కడికి వచ్చేసాడు? ఇది చాలా డేంజరస్ డెవలప్మెంట్ ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం హమాస్ మనం చూసింది పీఓజేకేలో చూసాం. వాళ్ళు వచ్చిన కొద్ది రోజుల్లోనే మనకు పహల్గామ్ ఘటన జరిగింది. మళ్ళీ ఇప్పుడు లాహోర్లో వాళ్ళు రావడం అన్నది తప్పకుండా ఏదో దేనికో ఒక ఘటన రాబోతోందో లేదా ప్లానింగ్ జరుగుతోందో అని మనం తప్పకుండా దాన్ని ఆ దృష్టిలోనే చూడాలి. పాకిస్తాన్కి తెలుసు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కంట్రోల్ చేసి పాకిస్తాన్ నుంచి ఏదో విధంగా అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళ హ్యాండ్లింగ్ తోటి ఇక్కడైనా మన దేశంలో ఘటన జరిగితే భారతదేశం వచ్చి వాళ్ళు కొడుతుంది, ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి తెలుసు. సో అందుకని వాళ్ళ ప్లానింగ్ అంతా ఏం జరుగుతుందంటే వాళ్ళ చేతికి మట్టి అంటకుండా మన దేశంలో ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇప్పుడు జరిగినటువంటి ఢిల్లీ పేలుళ్ల సంగతి, పేల్చి చచ్చిపోవడం, నబీ అన్నతను, తర్వాత వీళ్ళు ముజమ్మిల్లు, షహీన్, వీళ్ళందరూ అరెస్ట్ అవ్వడం, ఇదంతా కూడా చూస్తే కనుక వీళ్ళందరూ భారతీయ పాస్పోర్ట్లు పెట్టుకునే వాళ్ళే. ఈ ప్రొక్యూర్మెంట్ ఇప్పటివరకు ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మోస్ట్ లైక్లీ మన దేశంలోనే కొన్నారు. హర్యానాలో వచ్చేసి వాళ్ళు యూరియా సప్లైయింగ్ కంపెనీస్ దగ్గర వీళ్ళు ఇదంతా కూడా కొన్నారు. అమోనియం నైట్రేట్లు ఇవన్నీ కొన్నారు వాళ్ళు. కాబట్టి బయట నుంచి వచ్చింది కాదు, లోకల్ హోమ్ గ్రోన్. అండ్ కశ్మీరీలు, వీళ్ళందరూ డాక్టర్లు, భారతీయ పాస్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు. పాకిస్తాన్కి ఏం సంబంధం దీంట్లో? చేతులు దుడిపేసుకుంటారు కదా వాళ్ళు. సో ఇమీడియట్గా పాకిస్తాన్కి ఒక ఎక్స్క్యూజ్ దొరికింది. కరెక్ట్. మనం వాళ్ళగా ఏదైనా చేసి మా దేశంలో జరిగిన ఘటనకి పాకిస్తానే కారణం అంటే కనుక ఇవన్నీ కూడా ఏంటంటే మనం దాని పాకిస్తాన్ లింక్ చూపించలేం. అన్లెస్ వీళ్ళు వాళ్ళతో మాట్లాడుకున్నటువంటి ట్రాన్స్క్రిప్ట్స్ కావచ్చు, వాళ్ళ ఫోన్ కాల్స్ కావచ్చు, వాళ్ళ మెసేజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎవిడెన్స్ దొరికి వాళ్ళకి ఫండింగ్ హవాలాలో వచ్చిందా, క్రిప్టోలో వచ్చిందా, ఇవన్నీ కూడా మనకు తెలిసి లింకప్ పెట్టి తర్వాత పాకిస్తాన్ని ప్రూవ్ చేస్తే తప్పితే పెరిఫరీలు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళందరూ భారతీయులే. సో పాకిస్తాన్ నేరేటివ్ ఏముంటుంది? అక్కడ భారతదేశంలో హిందువులు ముస్లిమ్స్ అందరినీ పీడిస్తున్నారు, వీళ్ళని బాగా చిత్రహింసలు పెడుతున్నారు, వాళ్ళకి హక్కులు లేవు, వాళ్ళ బాబ్రీ మసీద్ని డిమాలిష్ చేశారు, వాళ్ళ గోవధ నిషేధం పట్ల పేరిట వీళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, ముస్లింలకు హక్కులే లేకుండా పోయినాయి, వాళ్ళ మాటలు నొక్కేస్తున్నారు. కశ్మీర్లో 370 తీసేసి చాలా స్వచ్ఛంగా చాలా అద్భుతంగా ఉందని వీళ్ళు డ్రామా కొడుతున్నారు. కానీ వాళ్ళని చంపుతున్నారు, రోజు వాళ్ళని బాగా సతాయిస్తున్నారు. కాబట్టి వాళ్ళు దాని వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళు తయారయ్యారు. మాకేం సంబంధం లేదు. అది ఇది పాకిస్తానీ నెరేటివ్ రైట్. బట్ ఇక్కడ యాక్షన్ జరగడానికి పాకిస్తానీ పాత టాక్టిక్స్ అన్నీ కూడా భారతదేశం ఆల్రెడీ న్యూట్రలైజ్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇజ్రాయెల్ని ఎదుర్కొని ఇజ్రాయెల్ తోటి ఇంత సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నటువంటి హమాస్ యొక్క టాక్టిక్స్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి హమాస్ని తీసుకొస్తున్నారు వాళ్ళు. హమాస్లో చూస్తే కనుక మనం మర్వాన్ అబూ అని చెప్పేసి డాక్టర్ మర్వాన్ అబూ అన్నటువంటి వ్యక్తి లాహోర్లో ఒక పెద్ద ఇస్లామిక్ ర్యాలీలో వచ్చి మాట్లాడాడు. అతను ఖలీలుల్ హలాయ్ అని చెప్పేసి ఇంకొకతను అక్కడి నుంచి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి గాజాలో ఉన్నటువంటి హమాస్ అధినేత, అతను మనకు వీడియో కాన్ఫరెన్స్లో అతను వచ్చి చెప్పాడు, మొహమ్మద్ అలీ జిన్నా ఈ జాయోనిజంకి వ్యతిరేకంగానే ఉండినారని ముందు నుంచి కూడా పాలెస్టీనియన్ కాజ్కి ఆయన సమర్థించారు. ఈ జ్యూసు, ఇజ్రాయెల్, తర్వాత ఈ ఏదైతే సెమెటిక్ మతం ఉందో దీనికి వ్యతిరేకంగానే ఆయన ఉన్నారు. కాబట్టి మేము చాలా సంతోషం దానివల్ల. అలాగే ప్రపంచంలో అన్ని ముస్లిం దేశాలు కూడా మమ్మల్ని సమర్థించాలి, గాజాని మళ్ళీ పునర్నిర్మించడానికి మాకు పైసలు ఇవ్వాలి, అలాగే ఇజ్రాయెల్ అన్న దేశాన్ని మేము ఎప్పుడు కూడా రికగ్నైజ్ చేయము, ఏది ఏమైనా మేము రికగ్నైజ్ చేసేటువంటి సమస్య లేదు. కాబట్టి మాతో మీరందరూ కలిసి వస్తే, ముస్లిమ్స్ అందరూ కలిస్తే మనం చాలా విషయాలు చేయొచ్చు. మనము ఇటువంటి ఇజ్రాయెల్ లాంటి దేశాలను మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఒక ముస్లిం ఉమ్మా లాంటిది మనం అందరూ ఉండాలి. మేము పాలెస్టైన్ అన్న ఒక దేశం ఏదైతే ఉందో దీని బాధ్యత మీ అందరిది అని చెప్పడానికి వచ్చాడు. బేసిక్ క్వశ్చన్ సార్. పాకిస్తాన్ డెమోక్రటిక్గా మిలిటరీ పరిపాలన ఉందా అనే విషయం పక్కన పెడితే, టెక్నికల్గా ఇప్పుడు అసీం మునీర్ చేతిలోకి వెళ్ళిపోయింది. అతను సర్వాధికారి, కోర్టులను కూడా శాసించే స్థాయికి అతను వెళ్ళిపోయాడు. కాబట్టి
అతని నాలెడ్జ్లో ఉండి ఇది జరిగింది. అది ఎందుకంటే వాడి వరకు పాకిస్తాన్ వరకు అదొక ఉగ్రవాద సంస్థ. హమాస్ని వాళ్ళు అలానే ట్రీట్ చేస్తారు, చెప్పేప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రతినిధో వ్యక్తో నాయకుడో వచ్చి లాహోర్లో కూర్చొని తొడగొడుతుంటే అసీం మునీర్ ఏం చేస్తాడు? మాట్లాడకపోతే అతని సహకారం ఉందని అనుకోవాలి కదా. హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ ఎక్కడ రికగ్నైజ్ చేయలేదు, అనలేదు. వాళ్ళ దృష్టిలో ఇజ్రాయెల్ టెర్రరిస్ట్ దేశం ఇస్లామిక్ దీని ప్రకారం. పాకిస్తాన్లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ తప్ప వాళ్ళు ఇస్లాం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రమే టెర్రరిస్టుల కింద వాళ్ళు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న ఏకైక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ ఆర్మీ. అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ తంజీమ్లు ఏవైతే ఉన్నాయో ఎవరు జైషే మహమ్మద్ కానీ మనకు హిజ్బుల్ ముజాహిదీన్ కానీ లేదా మన లష్కరే తోయిబా కానీ ఇవన్నీ వాళ్ళ డివిజన్స్. మన ఆర్మీలో డివిజన్స్ ఉంటాయి కదా, మనకు బటాలియన్స్ ఉంటాయి. మనకు ఫర్ ఇన్స్టెన్స్ డోగ్రా రెజిమెంట్ అని మనకు రెజిమెంట్స్ ఉంటాయి కదా, రాజ్పుటానా రైఫిల్స్ అని, రాజ్పుట్ రెజిమెంట్ అని, సిక్ రెజిమెంట్ అని, అలాగే మనకు అస్సాం రైఫిల్స్, ఇట్లా చాలా ఉంటాయి కదా.